ముందుగా ఒక గిన్నెలో పెరుగు తీసుకుందాం. అందులో కొంచెం ఉప్పు, పసుపు, కారం, ధనియాల పొడి, ఇదంతా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులోనే పన్నీర్ వేసుకుందాం. ఇది కూడా మిక్స్ చేసుకుందాం. ఇలా మ్యారినేట్ చేసుకుందాన్ని 30 minutes పక్కన పెట్టుకుందాం. దీంట్లోకి అయితే ఒక మసాలా పేస్ట్ చేసుకోవాలి. దానికోసం ఇది ప్రిపేర్ చేసుకోవాలి. ముందుగా కడాయిలో ఆయిల్ వేసుకొని మిరియాలు కొంచెం, యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క, ఆనియన్స్ వేసుకుందాం. ఇందులోనే కొన్ని మిర్చి వేసుకుందాం. టొమాటోస్ కూడా వేసుకుందాం. ఈ పక్కన తీసి పెట్టుకుందాం. అదే ఆయిల్లో ఇప్పుడు కొన్ని ఆకుకూరలు ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. మెంతి కూర, కొంచెం పుదీనా, కొత్తిమీర, ఇవి బాగా ఫ్రై చేసుకున్నాం. అదంతా కలిపైతే పేస్ట్ చేసుకున్నాం. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా నెయ్యి వేసుకున్నాం, కొంచెం నూనె, బిర్యానీ దినుసులు, ఇందాక మ్యారినేట్ చేసుకున్నాం కదా, కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, కొంచెం పక్కన పెట్టేసుకుందాం మూత పెట్టేసి. ఇప్పుడు రెడీ చేసుకున్న పేస్ట్ కూడా దీంట్లో వేసేసుకుందాం. నానబెట్టుకున్న రైస్ అయితే దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాం. ఇవి చిక్కుముత్యాలు రైస్ అని అమ్ముతారు, అవి తీసుకొచ్చుకున్నా, లేదంటే నార్మల్ రైస్ అయినా యూజ్ చేయొచ్చు. ఏ గ్లాస్తో అయితే రైస్ పోసుకున్నానో ఆ గ్లాస్తో 2 గ్లాస్ వాటర్ పోసుకుంటాను. ఒక గ్లాస్ రైస్కి 2 గ్లాస్ వాటర్. ఇంకా ఒకసారి ఉప్పు చూసేసుకొని అడ్జస్ట్ చేసుకోవడమే. హై ఫ్లేమ్లో ఒక 5 to 6 minutes పెట్టేసుకొని తర్వాత లో ఫ్లేమ్లో పెట్టేసుకోవాలి ఒక 10 minutes.
ఇదైతే రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేశాక 20 మినిట్స్ పక్కన పెట్టేసుకోండి కదలకుండా.